ఒక 1 మంత్ బిఫోర్ మేడం ఎట్లా ఉంటది మేడం? యాస్పిరెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ఒక హడావిడి, హడావిడి, హడావిడి టెన్షన్, ఉంటది. టెన్షన్ ఉంటది. సో, ఆ 1 మంత్‌లో హౌ టు బ్యాలెన్స్ దేర్ యూ నో రొటీన్ వర్క్, ప్రిపరేషన్ ఇంకేమన్నా వస్తాయి, డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఆ! ఆ 1 మంత్ మే బీ వెరీ క్రూషియల్. మీరు మీరు అవును. చెప్పాలి. హౌ టు సార్ హ్యాండిల్ దట్ 1 మంత్, లాస్ట్ 1 మంత్? సార్ స్టూడెంట్‌కి ఆ ఏజ్‌లో ఉండే ఒక స్టూడెంట్‌కి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి సార్. ఎక్స్‌టర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో, వాటన్నిటిని ఓవర్‌కమ్ చేయాలి. ఎక్స్‌టర్నల్ డిస్ట్రాక్షన్స్ అంటే ఏదో ఫోన్‌లు రావడం, పక్కోడు డిస్టర్బ్ చేయడం, ఇయి మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. కొన్ని ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ గూడా ఉంటాయి. ఎప్పుడు ఏదో విషయాలు మైండ్‌లో పెట్టుకొని ఆలోచించడం, అన్నెసెసరీ విషయాల గురించి థింక్ చేయడం, ఇలాంటివుంటాయి. అంటే కొన్ని అవి ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ మిస్టేక్స్ అవి కూడా రిపీట్ అవ్వచ్చు. రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఓవర్‌కమ్ జేయాల. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఉన్నన్ని రోజులు ఆళ్ళు జేయాల్సిన పనులు 3 టైంకి నిద్రపోవాలి, హెల్తీ డైట్ తినాలి. డీప్ స్లీప్ ఉండాలన్నారు. ఆ! డీప్ డీప్ స్లీప్ స్లీప్ ఈస్ వెరీ ఉండాలి. ఇంపార్టెంట్. డీప్ స్లీప్ వెరీ ఇంపార్టెంట్. యాహ్! అది వీళ్ళకి తెలీదు. రాత్రుల్లో మేలుకొని యాహ్! చదివేద్దాంలే చదివేద్దాం అనుకుంటారు. అనుకుంటారు. అది చాలా ఎఫెక్టివ్. సో, యాహ్! డీప్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ డైట్ ఉండాలి, చదువుకోవాలి. ఈ యాహ్! 3 పనులు చేయాలి వాళ్ళు. ఇంకా వేరే డిస్ట్రాక్షన్స్ అన్నీ పెట్టుకుంటే మాత్రం నడవది. నడవదు. ఓకే. నడవది. ఇంకా లాస్ట్ 1 మంత్ మీరన్నట్టు టెన్షన్, టెన్షన్, హడావిడి, హడావిడి ఉంటారు కదా! సరే ఏం చేసినా ఎంత టెన్షన్ పడినా జరిగేది జరుగుద్ది సార్. ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకూడదు. కూల్‌గా ఉండాలి. పీస్‌ఫుల్‌గా ఉండాలి. వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టాలి. టైంకి చదవాలి. ఎక్కువగా లాస్ట్ 1 మంత్ వీలైనన్ని టెస్ట్ సీరీస్ రాయాలి. వీలైనన్ని మాక్ టెస్ట్‌లు రాయాలి. వీలైనన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్‌ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. టెన్షన్ పడినంత మాత్రాన వచ్చేదేం లేదు. యాహ్! ఆ టెన్షన్ పడే బదులు చదివితే అట్‌లీస్ట్ అంతో ఇంతో హెల్ప్ అవుతది. యాహ్! ఆ టైంలో డిస్కషన్, డిబేట్‌కి తావులేదంటారా మేడం? అస్సలు లేదు. ఓకే. యూ షుడ్ నాట్ డిబేట్ ఆర్ డిస్కస్ ఆర్ సార్ డీవియేట్. ఇప్పుడు ఒక్కొక్కరి మైండ్‌సెట్ ఒకలా ఉంటది యెస్. సార్. యెస్. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్‌లో కూడా మనం చదువుకునేటప్పుడు ఒకరికి తెలిసిన పాయింట్స్ ఇంకొకరికి చెప్పడం, ఇంకొకరికి తెలిసిన పాయింట్స్ ఇంకొకరికి చెప్పడం. ఇది ఓకే. ఫైన్. హ్మ్. హ్మ్. అక్కడి అదే. వరకు ఉంటే ఫైన్. అక్కడి వరకు వదిలేస్తే ఫైన్. హ్మ్. గ్రూప్ డిస్కషన్స్ ఆర్ హెల్తీ. యాహ్! అలా కాకుండా మనోళ్ళు కలిసినప్పుడు ఆ ఒక్క మాటలతోనే ఆగుతారా? యాహ్! మేడం. ఇగ ఆ ముచ్చట్లు ఏడేడికో పోతాయి కదా సార్. యాహ్! అయన్నీ కంట్రోల్ చేసుకోవాలి అని అంటున్నాను.